కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లున్నదంటే వాళ్ళ మెదళ్ళు చితికిపోయిన పరిస్థితి కనపడుతుంది. ఎక్కడ బీసీలకు సంబంధించి కవితక్క సమర్థవంతులైనటువంటి నాయకత్వం తీసుకున్నదో, ఎక్కడ బీసీలకి మంచి జరుగుద్దో అనే భ్రమలల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, మరి సోనియా గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ కేసు ఉంది. మరి సోనియా గారి ఇంటిని ఫినాయిల్తో గడుగుతారా, పెట్రోల్తో గడుగుతారో కూడా మీరు చెప్పాలా. చామల కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు పెయిడ్ ఆర్టిస్ట్ లాగా. ఆయనకి ఏం కావాలనో మరి రోజు రేవంత్ రెడ్డి గారి మీద ఏ మంత్రి వేసుకున్నంత మీదేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇలా మా ఉస్మానియా విద్యార్థి నాయకుడు ఫినాయిల్ బాటిల్ పట్టుకుని తిరుగుతున్నాడు. అయ్యా, నీకు కేసీఆర్ గారు 2 సార్లు కేబినెట్ లో ఉన్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చి విద్యార్థి ఉద్యమ త్యాగాల మొత్తాన్ని కూడా ఆ గౌరవాన్ని మీకు ఇచ్చిండు. మా త్యాగాల పునాదుల మీద మీరు పదవులు అనుభవించరు. మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీకు ఏం మాయ మాటలు చెప్పిండో ఆయన ఇంటికాడికి పోయి ఆయన ఇల్లు పెట్రోల్తో కడగాలని అడుగుతున్నాం. మరి బీసీ బిల్లు మీద జాజుల శ్రీనివాస్ గౌడ్ ఇప్పటి వరకు కూడా సాధించిన విజయం ఏందో చెప్పాలా. మా కవితమ్మ మహిళా బిల్లు తీసుకుంటే మహిళా బిల్లు అయిపోయింది. బీసీలకి కామారెడ్డి డిక్లరేషన్ మీద మీరు రిజర్వేషన్ పెంచాలంటే 42% డిక్లరేషన్ చేస్తామని ప్రభుత్వం తీర్మానం చేసింది. 3 పద్ధతులలో బిల్లు పెట్టాలని కవితమ్మ డిమాండ్ చేస్తే అదే పద్ధతిలో పెట్టడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినట్టు నటిస్తుడు. మరి నేను జాజుల శ్రీనివాస్ గౌడ్ని అడుగుతున్నా, బీసీల జనాభా తగ్గిపోతే దాదాపు 50% ఉండాల్సినటువంటి బీసీలని 42% కాంగ్రెస్ పార్టీ చేస్తే ఆ పార్టీతో సోపతి పెట్టి తిరగడానికి నీకేమైనా నియతుందా అని చెప్పేసి శ్రీనివాస్ గౌడ్ని అడుగుతున్నా. అయ్యా శ్రీనివాస్ గౌడ్, నువ్వు ఇట్లా బీసీల పక్షాన లేకుండా వాళ్ళని జోకే క్రమాలు ఉంటే బీసీలు నీ సొంత కోలంలో తిరగబడి తరిమేసే రోజులు వస్తాయి. కాబట్టి నోరు అదుపులో పెట్టుకోవాలా. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటోళ్లతోటి మాకు అవసరం లేదు. మల్లు రవి గారిని కూడా సూటికి ఒకటే అడుగుతున్నా, నువ్వు మా కవితమ్మ గురించి మాట్లాడటం కాదు, మీరు మీ చిత్తశుద్ధి మీ బీసీల కులగణన మీద నమ్మకం లేకనే ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి మీటింగ్ కి రాహుల్ గాంధీ గారు రాలే. రాహుల్ గాంధీ గారు ఎందుకు రాలేదనేది, మీకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వలేదనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యులు మొత్తం కూడా చెప్పిన తర్వాత కవితక్క మాట్లాడాలా. గొప్ప గొప్ప ప్రయత్నాలన్నీ అవహేళనతో ప్రారంభమవుతుంది. కవితక్క కేసీఆర్ గారి బిడ్డ, ఆమెకు ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ జాగృతి అనే సంవత్సరం వచ్చింది. తెలంగాణలో ఆమెకు ఒక ఐడెంటిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆమె పోటీ, ఆమె సాటి. కాబట్టి మీ అవాకులు చవాకులు బంద్ పెట్టి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే మహిళనే గౌరవం లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల దెబ్బెట్టుంటుందో మా నాయకత్వం ఎట్టుంటుందో చూపిస్తామని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ పేరు ధన్యవాదాలు.